So hi guys, welcome back to our channel ASK and VS Gaming YTs. సో guys, మేమైతే ఛానల్ అనేది కొత్తగా తయారు చేసాము. ఇక్కడైతే ఒక రూమ్ అనేది క్రియేట్ అనేది చేసాం అనమాట. అంటే నార్మల్గా ఆడడానికి ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఏదో ఒక డ్రెస్ అనేది ఇక్కడ చూపిస్తాను. వెయిట్ కానీ మీరైతే ఇక్కడ పింక్ కలర్ దాంట్లో ఒక్కటి నిమిషం ఈ పింక్ కలర్ దాంట్లోకి వెళ్ళిపోయాక అయితే ఒకటి నిమిషం డ్యూయల్ కవర్ అయినా ఓకే పింక్ కలర్లో వెళ్ళిపోయినాక ఈ 8 మీదనైతే మీరు క్లిక్ చేసుకోండి గైస్. ఓకే మీకు చూపిస్తాను అండి. ఇప్పుడైతే మీరు 8 మీదకైతే క్లిక్ చేసేసుకోండి. 8 మీద క్లిక్ చేసుకుంటే అరే యార్ మనకు వచ్చేసింది మన బండిల్ బాబాయ్. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ కూడా మీదనైతే మాట్లాడడానికి రెడీ ఉన్నాడు. ఓకే ఆపోనెంట్ అయితే పాప మరీ ఓవర్ చేస్తుంది కదా. అంత స్పీడ్ తగ్గటకు పోతా అంటే హెడ్ షాట్ చంపుతుంది, జాగ్రత్త. ఇవన్నీ నేను ఎన్ని చూడలేదా బాబు, ఇవన్నీ పిల్ల వచ్చాటలు రా నా దగ్గర ఇవన్నీ సాగి. సరే చూద్దాం, ఒక హెడ్ కొట్టాను మొగన్ అయితే ఈరోజు ఒక హెడ్ కొట్టితే ఈరోజు నీకు పార్టీ ఇస్తారమ్మా. పైసలు రెడీ పెట్టుకో. మరి ఇప్పుడైతే ఒక హెడ్ అనేది ఇప్పుడు కొట్టబోతున్నాను సరేనా. ఇక వచ్చేది నా పాప. అరే పైసలు రెడీ అరే. హలో సిగ్నల్ రావట్లేదురా రే, నేను మళ్ళీ వస్తా. వీడు దొంగనా కొడుకు గాయస్. ఒక్కసారి పార్టీ ఇట్లా హెడ్ షాట్ కొట్టడుతోనే కదా వెళ్ళిపోయాడు. అట్లుంటే మన భయంతో అంటే. సో ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేసిన మెయిన్ ఏంటంటే చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. ప్లస్ నాకు కూడా ఎప్పటి నుండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని చాలా రోజులు ఉండే. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన దాని పేరు వచ్చేసి ఏంటంటే ASK గేమింగ్ వైటీ అని. ఫస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినాను, కావాలంటే ఒకసారి దాన్ని వెళ్ళి చూడండి, అది నా అకౌంటే. అయితే ఏమైందంటే ఫస్ట్ ఆ అకౌంట్ అనేది పోయింది, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా అకౌంట్ అనేది పోయింది గైస్. ఆ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా బాగుండే. అంటే మరీ అంత కాదు, జస్ట్ అది కూడా జస్ట్ బిగినర్సే లేక ఒక 1 to 3 వీడియోస్ పెట్టినా. ఇంకోటి ఏంటంటే దాంట్లో గేమింగ్ అకౌంట్ చాలా బాగుండే గైస్. అప్పటినైతే అప్పుడే రేర్ టీ షర్ట్, ఈ ప్యాంట్ ప్లస్ లాలీమోట్స్ అలా సంథింగ్ ఉండే గైస్. అవి కొన్ని రేర్ కొన్ని ఉండే, అయితే అవి పోయాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసా. ప్లస్ ఫ్రీ ఫైర్ కూడా కొత్తగా అనేది రీసెంట్గా స్టార్ట్ చేసా. ఆ అకౌంట్ వచ్చేసి దగ్గర నాకు ఒక 1 year అవుతుంది గైస్. ఆ ఛానల్ అయితే వెళ్ళిపోయి తర్వాత మొన్న రీసెంట్గా అని తర్వాత కూడా నేను ఫ్రీ ఫైర్ కాలేదు. ఈ రీసెంట్గా అనేది నేను మళ్ళీ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట ఇప్పుడు. ఓకే ఈ ఛానల్ అయితే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మిస్ పెట్టకండి. ఎందుకంటే ఇట్లా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కొందరు మనకు కూడా కొంచెం మంచి సబ్స్క్రైబర్స్, లవబుల్ సబ్స్క్రైబర్స్ అనేది వస్తే మాత్రం మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది గైస్. ఓకే ఇక్కడైతే పాప అనేది అటు ఇటు బాగా తిరిగేసాను గైస్. ఓకే మనం ఇప్పుడు ఈ పాప వంట విజయవాడ ట్రై చేస్తున్నాం. ఓకే ఇటు సైడ్ వచ్చేసింది. అరే యార్ గ్లూ వాల్ క్లిక్ అవ్వట్లేదు గైస్ సరిగ్గా. పాప అరే రా అరే యార్ కొంచెం విషయం గైస్. ఇప్పుడైతే ఉంటుంది పాపకి. అరే యార్ గ్లూ వాల్ గ్లిచ్ అవుతుంది, ప్లస్ స్క్రీన్ కూడా సరిగ్గా రొటేట్ అవ్వడం లేదు. ఈ సెట్టింగ్స్ అనేది మీకు కొంచెం గజిబిజి ఉండొచ్చు గైస్. కాకపోతే నేను తర్వాత దాన్ని క్లియర్ అనేది చేస్తాను. వచ్చింది. అరే యార్ ఏంది గైస్ ఇంత ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది అబ్బా. ఇంత ఘోరంగా ఉంటుంది అసలు నేను కూడా అనుకోవట్లేదు. అరే యార్ స్క్రీన్ అనేది సరిగ్గా అసలు నా మాటనే వినట్లేదు గైస్, ఎందుకు అర్థం కావట్లేదు. ఓకే గైస్ ఇకనైతే పాప అనేది అటు ఇటు అయితే తిరుగుతుంది. అరే యార్ ఒక్కటి అరే ఒక్కటే బుల్లెట్, ఒక్క బుల్లెట్. అరే యార్ ఇదైతే అసలు కనెక్ట్ అనేది అస్సలు కావట్లేదు అసలు. ఆకాశంలో కొడతాను ఒకసారి, అటు కొడతాను ఒకసారి, ఇటు కొడతాను. ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఊరి బాబా ఈ మొన్న కొట్టిందిరా హెడ్ షాట్, మీతో మాట్లాడుతుంటే అదైతే చాలా ఇబ్బంది అయింది. ఓకే ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ అనేది ఉన్నాడు. అతని పేరు వచ్చేసరికి రివైల్ అనే తర్వాత చేస్తాను. అతనిది నేను యూట్యూబ్లో ఆయన సగం పేరు నాది పెట్టిన. ASK అంటే నా పేరు, VS అంటే ఆయన పేరు. ఆడు కూడా మా ఫ్రెండే. ఇంతకే వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా మా ఫ్రెండే గైస్. అయితే ఏమైందంటే ఇదంతా ఇప్పుడు మేము చెప్పింది అయితే ఏంటంటే ఫస్ట్ ఇట్లా ఛానల్ ఇట్లా క్రియేట్ చేయాలని అయితే ఒక బ్రో యూట్యూబ్ ఛానల్లో చూసినాం చాలా వీడియోస్. చూసినాక ఇట్లా క్రియేట్ చేద్దామని ఇట్లా చేసినాం. ఎందుకంటే SRB SGB అనే ఒకటి మీకు యూట్యూబ్ ఛానల్ తెలుసు అనుకుంటా. దాంట్లో ఆ బ్రోస్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తే ఇట్లా కూడా మనం చేస్తే బాగుంటుంది కదా అనుకో చిన్న హోప్తో చేస్తున్నాను. మీరు కూడా కొంచెం మాకు మంచి రెస్పాన్స్ ఇస్తేనైతే మేము కూడా మంచిగా ఇట్లా ముందరికి వెళ్దామని అయితే ట్రై చేస్తున్నాం. మీకోసం అయితే
మంచి మంచి వీడియోస్ తెచ్చిస్తాం గైస్. మీకైతే వీడియోస్ అనేది రెగ్యులర్గా రాకపోవచ్చు guys. ఎందుకంటే ఈ కొన్ని అంటే మినిమం ఒక ఏప్రిల్ నుండి అయితే మీకు కరెక్ట్ వీడియోస్ అనేది వస్తాయి గైస్. ఓకే, ఒకవేళ పెడితే పెట్టచ్చు, అంత క్లారిటీ అయితే ఇప్పుడు నాకు కూడా లేదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికైనా కానీ గేమ్ ప్లే వీడియోస్ పెడతాం. మీరు ఎలాంటి కంటెంట్ పెట్టమంటే అలాంటి కంటెంట్ అనేది అయితే పెడుతున్నా గైస్. ఓకే గైస్, ప్లీజ్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఆ గంటనైతే హెడ్ షాట్ కొట్టేసేది అన్నమాట. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడైతే చాలా మంది అయితే కంటైనర్స్ ఏం చేస్తున్నారంటే లైవ్ స్ట్రీమ్స్ పెడుతున్నారు, హెడ్ షాట్స్ అని పెడుతున్నారు. చాలా మంది అయితే చెప్పేది ఏంటంటే చాలా వరకు అయితే నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది అయితే ఫస్ట్ ఇట్లా చేయండి అని స్క్రిప్టెడ్ వీడియోస్ అయితే అందరు పెడుతున్నారు కదా, ఒక్కరు కూడా అసలు నిజాయితీగా పెట్టట్లేదు. ఏంటినారా, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కంటెంట్ కావాలి కానీ వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఎటువైనా అవసరం లేదు. ఏదో ఆ రెడ్ నెంబర్ చూపించడం వేయడం వాళ్ళు వెనక తోకెనుకుండా వెళ్ళిపోతున్నారు కదా. మీకు అయితే ఫన్నీ వీడియోస్ కావాలా, లేకపోతే ఇండస్ట్రియల్ వీడియోస్ కావాలా, ఇంకా లేకపోతే అప్డేట్ వీడియోస్ కావాలని అయితే మీరు అది చెప్పేసేయండి కదా. నేనైతే అప్డేట్స్ అనేది మీకు అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అనేది చెప్తున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మన క్యారెక్టర్ స్కిల్స్ కాంబినేషన్స్ అయితే చాలా మందికి తెలియట్లేదు గైస్. క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ మీరు ఒకవేళ రషర్స్ అయితేనేమో ఐరిస్ పెట్టుకోండి గైస్. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఐరిస్ పెట్టుకోండి. ఎంతసేపు చెప్తారా బాబు, మళ్ళీ ఒకటే చెప్పింది 2-3 సార్లు చెప్తారా బాబు, చెప్పేదో కరెక్ట్ చెప్తారా నాకు సరేరా ఇప్పుడు కరెక్ట్ చెప్తా. ఒకటి ఏంటంటే ఐరిస్ క్యారెక్టర్ పెట్టుకోండి, తర్వాత లూనా క్యారెక్టర్ పెట్టుకోండి, ఆ తర్వాత జోసెఫ్ క్యారెక్టర్ పెట్టుకోండి, ఆ తర్వాత లియాన్ క్యారెక్టర్ పెట్టుకోండి. ఇలాంటి స్కిల్ కాంబినేషన్ వచ్చేసరికి ఏంటంటే మీకు రషర్స్కి అయితే చాలా అంటే చాలా వెళ్ళిపోతుంది. మన ఐరిస్ వచ్చేసరికి ఏంటంటే గ్లూ వాల్ వెనుకకున్న వాళ్ళని కూడా ఈజీగా అయితే కిల్ చేయొచ్చు మనం. ఓకే, తర్వాత జోసెఫ్ క్యారెక్టర్ ఏంటంటే వాడి క్యారెక్టర్ స్కిల్ అనేది ఒకవేళ మన మీద యూజ్ చేసిన లైక్ స్పైడర్ క్యారెక్టర్ ఇచ్చినా కానీ మనం అయితే ఈజీగా దాని అయితే తప్పించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే లియన్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే మనకు చాలా అంటే ఎక్కువ కాదు. ఎట్లా అంటే నార్మల్గా ఎనిమిది అయితే మనల్ని ఎన్నిసార్లు అయితే డ్యామేజ్ చేస్తాడో మనకు అంతగానం హెచ్పి అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా. తర్వాత లూనా క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే మన మూవ్మెంట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాంటి స్కిల్ కాంబినేషన్ పెట్టుకుంటే మీరైతే మంచిగా అనేది మీ గేమ్ ప్లే అనేది ఇంప్రూవ్ అనేది చేసేసుకోవచ్చు. అయితే గైస్ మీకు అయితే యానిమే ఒకవేళ చూస్తున్నట్టయితే కింద కామెంట్ పెట్టండి గైస్. ఓకే, ఎందుకు అడుగుతున్నానంటే యానిమే చూడాలని నాకు కూడా ఈ ఈవెంట్ వచ్చాకనైతే నేను కూడా లైట్గా చూస్తున్నా. దాని మీద నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అవ్వలేదు కానీ బట్ ఓకే చూద్దాం అనేది ఒకటి అనిపిస్తుంది. నరేటో క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే అదనైతే నచ్చింది. సో గైస్ దీంతోనైతే మన వీడియోని అయితే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో ఇంత ల్యాగింగ్ ఉంటే మీకు కూడా చూపబుద్ధి కాదనుకుంటున్నాను. ఓకే బాయ్ గైస్, బాయ్ బాయ్ అని చెప్తాను కానీ లాస్ట్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి చెప్పవారా. సారీ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేసుకోండి మన ఛానల్కి అయితే. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్. ఓకే గైస్, బాయ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.